హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అందుకే మోడీ తాత మనకు కావాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మోడీ తాత గవర్నమెంట్ వచ్చాక జీఎస్టీ అని అదని ఇదని ట్యాక్స్లు బాదుతున్నారు అని తిట్టేసుకుంటున్నాం. ఒక రకంగా చూస్తే ఇండియన్ కారిడార్ ప్రాజెక్టు పేరు మీద వేసే వేలాది కిలోమీటర్ల 6 లేన్ రహదారులకు, పవర్ ప్రాజెక్టులకు, పాలిటిక్స్లో భాగంగా ఆయా స్టేట్ డెవలప్మెంట్లకు బడ్జెట్లు కావాల్సిందే. ఇప్పుడు అవన్నీ కాసేపు పక్కన పెట్టి మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు మోడీ మనకు కావాలో శివరాకరణ చూద్దాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. నరమేధం జరుగుతుంది. ఆ దేశ ప్రధాని ప్రాణభయంతో ఫ్యామిలీతో సహా పారిపోయి మన ఢిల్లీలో తలదాచుకున్నారు. అసలు ఆ బంగ్లాదేశ్ ఇష్యూ ఏంటో క్లుప్తంగా ఒకసారి చెప్పుకుందాం. మొదట అదే గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశం మీద స్టూడెంట్స్ చేసే ప్రొటెస్ట్ లాగా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. నెల రోజుల పాటు ప్రధాని షేక్ హసీనా మిలిటరీ సాయంతో ఆ ప్రొటెస్ట్లను నిలువరించాలని చూసింది. తర్వాత అది తీవ్ర రూపం దాల్చి చివరకు ప్రధాని దేశం విడిచి ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చింది. ఇది బయట ప్రపంచానికి కనిపించే కథ. కానీ ఇక్కడ ఇంకో కోణం చూడాలి. ఏ ఉద్యమమైనా ఊరికే అలా స్టార్ట్ అవ్వదు. అది కూడా గవర్నమెంట్కి అగెన్స్ట్గా అయితే వాళ్లకు కంటికి కనిపించని శక్తుల నుంచి భారీ సపోర్ట్ ఉంటుంది. ఆ శక్తులు మరేవో కాదు, అసాంఘిక శక్తులే. ఆ శక్తుల టార్గెట్ ఒక్కటే, స్టూడెంట్స్ని, యూత్ని ఉద్యమంలో ముందు పెట్టి వాళ్ళ ద్వారా అస్తిత్వాన్ని తెప్పించి తర్వాత చేయాల్సిన అల్లకల్లోలం చేయడం, ఆ తర్వాత ప్రభుత్వాలను కూలదోయడం, దేశాన్ని హస్తగతం చేసుకోవడం. కానీ స్టూడెంట్స్కి, యూత్కి ఈ తేడాలు ఏం తెలియదు అనమాట. అంతే, ఊరికే రెచ్చిపోతుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఆ విషయం. జాబ్స్ రిజర్వేషన్ కోసమే ఉద్యమం అయితే హిందూ దేవాలయాలను తగలబెట్టడం ఎందుకు చేశారు? వెతికి హిందూ, క్రిస్టియన్ ఫ్యామిలీస్ని సజీవ దహనాలు ఎందుకు చేస్తున్నారు? ప్రధాని పారిపోయాక ఆమె ఇంట్లోకి చొరబడి ఆడవారి లోదుస్తులతో సహా లూటీ చేసే వాళ్ళను నిజంగా స్టూడెంట్స్ అనే అంటారా? కానే కాదు. ఇది అసాంఘిక శక్తుల పని. శాంతి భద్రతలను అతలాకుతలం చేసి దేశాన్ని గుప్పెట్లోకి తెచ్చుకొని తర్వాత డెమోక్రసీని చంపేసి ఆ తర్వాత దాన్ని ఒక రాక్షస రాజ్యంగా మార్చడం వాళ్ళ లక్ష్యం. పాకిస్తాన్లో ఎప్పుడు జరిగేది అదే, ఆ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే, ఇరాక్లో అదే, సిరియాలో అదే, లేటెస్ట్గా శ్రీలంకలో కూడా అదే. ఇలా చేసి ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తెచ్చి తినడానికి తిండి లేకుండా చేసి జనాన్ని బానిసలుగా మార్చి చేతికి తుపాకీ ఇవ్వడం వాళ్ళ లక్ష్యం. భారత్ లాంటి అతి పెద్ద దేశం పొరుగునున్న పాకిస్తాన్కి, చైనాకి ఎప్పుడు నచ్చదు. ఒక్క చిన్న ఛాన్స్ దొరికితే బంగ్లాదేశ్లో లాగా చిచ్చు పెట్టి ఆ రావణ కష్టంలో చుట్ట వెలిగించుకోవాలని చూస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ. అందుకే మోడీ 10 ఏళ్ల గవర్నమెంట్లో ఎన్నో ప్రొటెస్టులు జరిగినా వాటిని ఉక్కుపాదంతో అణిచివేయలేదు. అలా చేస్తే ఏం జరుగుతుందో దాన్ని అడ్డం పెట్టుకుని అసాంఘిక శక్తులు వాళ్లకు కావాల్సిన విధంగా వాళ్లకు వంతపాడే కాంగ్రెస్ లాంటి పార్టీలు దేశాన్ని ఏం చేస్తాయో మోడీకి బాగా తెలుసు. అందుకే రైతుల ఉద్యమం అని ఢిల్లీలో 2 నెలల పాటు కాంగ్రెస్ నేతృత్వంలో ఒక పెయిడ్ ప్రొటెస్ట్ జరిగినా కూడా చూసి చూడనట్టే వదిలేసింది మోడీ గవర్నమెంట్. ఉద్యమం మాటున కవ్వింపు చర్యలకు దిగడం, వాటిని అడ్వాంటేజ్ తీసుకొని దేశంలో చిచ్చు పెట్టడం వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి పాకిస్తాన్ ISIS నుంచి, చైనా సీక్రెట్ ఏజెన్సీస్ నుంచి అన్ని అండదండలు ఉంటాయనేది నిర్వివాదాంశం. ఇలాంటి ఘటనలు ఇండియాలో కూడా చేయటానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మున్ముందు ఇలాంటివి ఇంకా చేయడానికి ప్లాన్లు వేస్తూనే ఉంటారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి దేశ భద్రత పైన, డెమోక్రసీ ప్రొటెక్షన్ పైన ఒక నమ్మకం ఇవ్వగలిగే మోడీ లాంటి నాయకుడు కావాల్సిందే దేశానికి. లేకుంటే సెక్యులర్ ముసుగులో దేశాన్ని ముక్కలు చేసి అమ్మేయడానికి కూడా మన చెంచా నాయకులు వెనుకాడరు. 60 ఏళ్ల పాటు కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టి పాకిస్తాన్కి ఒక ఆయుధాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది. దాన్ని పీకి అవతలేసి పాకిస్తాన్ తోక కట్ చేసిన నేర్పు మోడీది. దేశం పట్ల ఎవరి వైఖరి ఏమిటి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. రేపొద్దున భారత్లో బంగ్లా లాంటి పరిస్థితులు రాకూడదంటే వాటిని ఎదుర్కొనే నాయకుడిని తెలివిగా మనమే ఎన్నుకోవాలి. అందుకే మనకు మోడీ లాంటోడు కావాలి. ఎందుకంటే ఆసియాలో ఒక సూపర్ పవర్గా మారబోతున్న ఇండియాని విచ్ఛిన్నం చేయడానికి తోడేళ్ళు, వేటకొక్కలు, సైతాన్లు ఎల్లప్పుడూ అదును కోసం చూస్తూనే ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది దేశ ఓటర్లే అని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.